శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారికి మరికొన్ని గంటల్లో జరగబోయేది ఇదే. తెలిస్తే ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశి వారికి అసలు ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో 8వ రాశి వృశ్చిక రాశి. ఈ రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. వృశ్చిక రాశి వారికి చూస్తే కనుక ఈ సమయంలో మంచి లాభాలు అందుకుంటున్నారు. ఏ పని చేసిన విజయాలను అందుకుంటున్నారు. ఈ రాశి వ్యక్తులు ఏ ప్రతి పని చేసినా కూడా అందులో ఎలాంటి ఆటంకం అనేది లేకుండా మీ పనులు అయితే చక్కగా పూర్తి అవుతాయి. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. మీకు ఉండేటటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవాలి. జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సమయం ఇది. ఈ రాశి వ్యక్తులకు మీ జీవిత భాగస్వామితో చక్కగా ప్రేమ బంధం అనేది బాగా పెరుగుతుంది. ముఖ్యంగా గొడవలకు మీరు దూరంగా ఉండాలి. మాట పట్టింపులు చిరాకుల వలన అంతగా అనుకూలత పరిస్థితులు ఉండవు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా గొడవలకు దారి తీయకండి. మీరు ఏ విషయాన్ని అయినా కూడా బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకొని మాట్లాడాలని మంచిది. ఇదంతా కూడా మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్గా మారుతుందనే చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వ్యక్తులకు చూస్తే కనుక గృహ నిర్మాణం విషయంలో కూడా మీరు సమకూర్చుకున్న పెట్టుబడులు తారుమారైన సూచనలు కూడా ఇదివరకు ఎదుర్కొన్నారు. కానీ ఇక మీదట అవన్నీ తొలగిపోతాయి. ఇక మీదట మీకు అంతా కూడా సమయం చాలా అనుకూలంగా మారుతూ ఉంది. వృత్తి విషయంలో కూడా చూసుకున్నట్లయితే కనుక వృత్తిలో వీరికి మార్పులు ఉంటున్నాయి. మీరు చక్కటి లాభాలను చూస్తారు. కొత్త కొత్త అవకాశాలు మీ చేతికి అందుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా ఇప్పుడు చాలా అనుకూలత ఏర్పడబోతోంది. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. అంటే అమ్మడం కానీ లేదా కొనడం విషయాలలో, లిటిగేషన్ పేపర్స్ ఏమైనా డాక్యుమెంట్ విషయాలలో ఇబ్బందులు ఉంటే కనుక అవి తొలగిపోతాయి. విద్యార్థుల విషయంలో కూడా ఇప్పుడు మరింతగా అనుకూలత ఏర్పడబోతోంది. ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విద్యార్థులకు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. ఇక చదువులపైనే దృష్టి కేంద్రీకరించడం ద్వారా అంతా సర్దుకుంటుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో మనోధైర్యం నిబ్బరంగా పెరగబోతుందని చెప్పుకోవాలి. స్ట్రాంగ్గా ఉండే విధంగా ప్రయత్నం చేయండి. ఎందుకని అంటే పరిస్థితుల ప్రభావం వలన కొన్నిసార్లు మీకు కొత్త ప్రదేశానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వ్యాపార విషయంలో చూసుకున్నట్లయితే కనుక వ్యాపారంలో ధనం అనేది వస్తుంది. కాకపోతే మీరు అనుకున్నంతగా ఆశించిన విధంగా ఫలితాలు ఉండకపోవచ్చు. వృశ్చిక రాశి వారికి అయితే ఈ సమయంలో ధనానికి లోటు అనేది కనిపించడం లేదు. ఇక ఐటీ రంగం వారికి అంతంత మాత్రంగానే ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల వారికి అంతంత మాత్రంగానే ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ రంగం వారికి ఇప్పుడు బాగుందని చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారు చేసే వ్యాపారాలలో మంచి లాభాలు పొందుతారు. ముఖ్యంగా మీడియా రంగం వారికి కళాకారులకు ఇప్పుడు చాలా మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. యూట్యూబర్స్కు, కంటెంట్ క్రియేటర్స్కు, రైటర్స్కు, షార్ట్ ఫిల్మ్ తీసేవారికి, టీవీ కళాకారులకు కాస్త ఉత్సాహం అనేది పెరుగుతుంది. ఇక బాధపడేటటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ఇదంతా కూడా మీకు అనుకూలంగా ఉండేందుకే ఇప్పుడు జరుగుతున్న వాటిని ఎక్స్పీరియన్స్గా భావించాలి. వృశ్చిక రాశి వారికి అయితే ఈ విషయంలో మాత్రం అనుకూలత ఏర్పడబోతుందని చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగ మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.